మీ కంగ్రాచులేషన్స్. అందరూ చాలా చక్కని స్కోర్ చేశారు. ప్రతి మండలంలో మీరు చాలా మంది స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ ఈ విధంగా సన్మానించడం ద్వారా చాలా మంచి కార్యక్రమం గోపాల్ అన్న గారు చేస్తున్నారని నేను తలస్తున్నాను. అయితే మీకు కొన్ని సలహాలు నేను ఇవ్వాలి. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక స్టెప్ మాత్రమే ఫినిష్ చేశారు. జీవితంలో మొట్టమొదటిసారి ఎదుర్కొనే ఒక పరీక్ష ఏంటంటే 10th క్లాస్. ఇంకా 10th క్లాస్ వరకు ఏ పబ్లిక్ ఎగ్జామ్ లేదు కదా. ఏదైనా ఉందా? ఏమి లేదు. మీరు చదివినా చదవకపోయినా, రాసినా రాయకపోయినా, వెళ్ళినా వెళ్ళకపోయినా 10వ తరగతి దాకా వస్తారు. కానీ 10 పాస్ అవ్వకపోతే మాత్రం నెక్స్ట్ ఇంటర్కి పంపిస్తారా? పంపించారు. కాబట్టి 10th క్లాస్ అనేది జీవితంలో ఎదుర్కొనేటువంటి మొట్టమొదటి పరీక్ష. అప్పటి వరకు జాలీగా తిరుగుతారు, ఆడుతుంటారు, పాడుతుంటారు, ఇంట్లో పెడితే తిని ఎగురుతా ఉంటారు. అంతేగాని ఏమి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ 10th అనేది మాత్రం ఈ 10 సంవత్సరాలు కలిసి మీకు ఆ ఒక్క సంవత్సరం కొంచెం కష్టపడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ పరీక్షలో మీరు అందరూ చక్కగా పాస్ అయ్యారు. అందుని బట్టి మీకు మరొకసారి శుభాకాంక్షలు, గ్రీటింగ్స్. అయితే తర్వాత ఏం చేయాలంటే, ఈ విజయం ద్వారా మీరు మంచిగా వచ్చారు, అందరూ స్కూల్ ఫస్ట్ వచ్చారు. అయితే ఈ విజయాన్ని మీరు ఒక గర్వకారణంగా తీసుకోకూడదు. అంటే గర్వంగా తీసుకోకూడదు. నేనే చదివాను, నాకే వచ్చినాయి, నేను ఇంక లైఫ్ లాంగ్ కూడా ఇట్లాగే చదువుతాను, ఇలాగే గెలుస్తాను అని అనుకోవద్దు. ఒకసారి గెలిచారు కదా అని ప్రతిసారి గెలుస్తారని అనుకోకూడదు. అలా మనం గర్వంగా కానీ తీసుకున్నట్లయితే అదొక ప్రౌడ్ మూమెంట్ లాగా. మీతో పాటు చాలా మంది ఫెయిల్ అయిపోయి ఉంటారు, లేకపోతే మీకంటే తక్కువ మార్కులు వచ్చి ఉంటాయి. వాళ్ళని చూసి నేనే గొప్పవాడిని, నేను వాళ్ళకంటే బాగా చదవగలను, వాళ్ళకంటే తెలివైన వాడిని అనుకొని మీరు ఆ రకమైనటువంటి ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతే మీ తర్వాత ప్రయత్నాల్లో మీరు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇంకా ప్రయాణం చాలా ఉంది. ఇప్పుడే మీరు ఫస్ట్ స్టెప్ మనం వేసాం, మొట్టమొదటి అడుగు పడింది, విజయవంతంగా వేసాం. ఆనందం, సంతోషమే, సంతోషపడొచ్చు, ఆనందపడొచ్చు. కానీ తదుపరి కూడా మిగతా ప్రయాణంలో కూడా మనం ఇలాగే సక్సెస్ అవుతాము, నాకు తిరుగులేదు, ఎదురులేదనే ఒక గర్వంలోకి వెళ్ళిపోతే మాత్రం మనం ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే గర్వం ఎప్పుడైతే వచ్చిందో ఆ తరువాతే మనం పడిపోతామని అర్థం అన్నమాట. ఎప్పుడైతే మనం అహంకారంతో, గర్వంతో ఉంటామో నెక్స్ట్ డేనే మనం పడిపోతాం. అలా అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈ విజయాన్ని మీరు గర్వంగా తీసుకోవద్దు. నాకే వచ్చింది, నేనే తెలివైన వాడిని అని భావించవద్దు. మొట్టమొదటి పాయింట్. రెండవదిగా, ఈ విజయాన్ని మీరు ఎలా స్వీకరించాలంటే ఒక వినయంతో స్వీకరించాలి. లేకపోతే భగవంతుడు నాకు ఇంతమంది పరీక్ష రాస్తే వాళ్ళలో దేవుడు నన్ను ఫస్ట్ వచ్చేదానికి సహాయం చేశాడు, దేవుడే నాకు తెలివిచ్చాడు, దేవుడే నాకు జ్ఞానం ఇచ్చాడు, ఆయన నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి నేను కష్టపడగలిగాను అనే ఒక వినయంతో ఆ విజయాన్ని మనం స్వీకరించినట్లయితే మన అంటే మిగతా ప్రయాణం చాలా ఉంది, మనం చేయాల్సింది చాలా ప్రయాణం ఉంది. కాబట్టి ఆ ప్రయాణం అంతటిలో కూడా మనం విజయాన్ని సాధిస్తాం. కాబట్టి ఎప్పుడు విజయాన్ని కూడా ఒక గర్వంగా తీసుకోకూడదు, దాన్ని వినయంగా స్వీకరించాలి. అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ తర్వాత 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్కి వెళ్ళిపోతున్నాం మనం. +2 అంటారు దీన్ని. 10th తర్వాత +2 అంటారు, ఇంటర్మీడియట్ అంటారు. అయితే ఈ +2 అనేది మన తర్వాత భవిష్యత్తు ముందు ఎలా నిర్మించుకోవాలి, మనం ఏ స్థానంలో ఉండాలనుకుంటున్నాం, మన లక్ష్యం ఏంటి, మన ఇష్టాయిష్టాలు ఏంటి, ఏ రంగం వైపు మన ఇష్టం ఉంది. అంటే కొంతమందికి డాక్టర్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇంజనీర్ అవ్వాలని ఇష్టం ఉంటుంది, కొంతమందికి టీచర్ అవ్వాలని ఇష్టం ఉంటుంది, కొంతమందికి సోషల్ సర్వీస్ చేయాలనిపించింది, కొంతమందికి పాలిటిక్స్. అంటే ఏదైనా చేయొచ్చు, మనం ఏ ఫీల్డ్కి అయినా వెళ్ళొచ్చు. ఈ ఫీల్డ్కి వెళ్ళకూడదు అనే రూల్ ఏమీ లేదు. అయితే మన మనసులో దేని మీద ఎక్కువ ఇష్టం ఉంది, మనకి దేని మీద ఎక్కువ ఆకర్షితులు అవుతున్నాము, ఏ సబ్జెక్ట్ అయితే మనం గంటలు గంటలు కూర్చున్నా కూడా మనకి బోర్ కొట్టదు, ఏ రంగం అయితే ఒక పని ఎంతసేపు చేసినా కూడా మనకి అలసట రాదు అనే విషయాలు మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఏ రంగంలో అయితే నేను స్టాండర్డ్ గా నిలబడగలను అని నీకు అనిపించిందో దానికి సంబంధించిన సబ్జెక్టులు మనం ఎంచుకోవాలి ఇంటర్లో. ఇప్పుడు ఒకవేళ డాక్టర్ అవ్వాలని ఉంది అనుకోండి, డాక్టర్ అవ్వాలంటే ఎంపీసీ తీసుకుంటే పనికి వస్తుందా? రాదు. ఎంపీసీలు ఏముంటాయి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. కానీ అవి తీసుకొని మనం డాక్టర్ అవుతామా? కావాలి. డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? బైపీసీ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? బైపీసీలో బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. అయితే బయాలజీ ఉంటుంది అంటే జీవశాస్త్రం అన్నమాట. మనుషులు ఎలా నిర్మించబడ్డారు, మనుషుల శరీరాకారం ఎలా ఉంది, వాళ్ళలో లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి, హార్ట్ ఎలా పనిచేస్తున్నాయి, కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి, ఆ హార్ట్ నుంచి ఆ శరీరం అంతటికి రక్తం ఎలా సరఫరా అవుతుంది, వెన్నుపూస ఎలా పనిచేస్తుంది, వెన్నుపూస నుంచి మెదడుకి ఎలా కనెక్షన్ ఉంది. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఏ సబ్జెక్ట్ అయితే డిస్కస్ చేస్తుందో బైపీసీ
డిస్కస్. కాబట్టి మనం డాక్టర్ అవ్వాలంటే బైపీసీ తీసుకోవాలి. ఒకవేళ ఇంజనీరింగ్ అవ్వాలనుకున్నాం అనుకోండి, ఎంపీసీ తీసుకోవాలి. లేకపోతే కలెక్టర్, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అవ్వాలనుకున్నాం అనుకోండి, మనం హెచ్ఈసి, సిఈసి ఇలాంటి గ్రూప్స్ తీసుకుంటే అందులో సోషల్కి సంబంధించినటువంటి సబ్జెక్టులు ఎక్కువ ఉంటాయి. లేకపోతే పాలిటిక్స్ ఇలా ఏదైనా తీసుకోవాలనుకున్నాను అనుకోండి, అప్పుడు మీరు సిఈసి, హెచ్ఈసి, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నటువంటి గ్రూపులు మనం తీసుకున్నట్లయితే మనం ఏ లక్ష్యం వైపు వెళ్ళాలనుకుంటున్నామో ఆ లక్ష్యానికి దగ్గరగా మనం అడుగేసినట్టుంటుంది. అంతేగాని కొలిమిగుండ్లు వెళ్ళాలన్నప్పుడు మనం అనంతపూర్ బస్ ఎక్కితే కొలిమిగుండ్లు వస్తా అనంతపూర్ వెళ్తాం. కాబట్టి మనం ఏ దిశగా అయితే వెళ్ళాలనుకుంటున్నామో, ఏ కెరీర్ వైపు అయితే మనం వెళ్ళాలనుకుంటున్నామో దానికి తగినట్టుగా మన సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు మనం విజయం సాధించగలుగుతాం. కాబట్టి మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, మనం ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నాం, ఏ దిశగా ప్రయాణం చేయాలనుకుంటున్నాం ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. గర్వంగా ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు వచ్చినటువంటి విజయాన్ని మీరు గర్వంగా తీసుకోవద్దు, వినయంగా తీసుకోండి. జీవితం అంతా కూడా వినయంగా పిల్లల్ని గౌరవించుకుంటూ చిన్న పెద్ద అని ఆలోచిస్తూ మీకైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా మార్గాలు తీసుకొని మీరు వినయంగా వెళ్ళినట్లయితే మీరు అందరూ కూడా జీవితంలో సక్సెస్ అవుతారు. ఆల్ మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అంటే సంస్కృతంలో ఒక మాట ఉంది, స్పర్ధయాన్ లభ్యతే విద్య. అంటే విద్య సంపాదించడంలో నీకు ఈర్ష, ద్వేషం ఉండాలి, అసూయ ఉండాలి. అంటే పాజిటివ్ వేలో, అంటే వాడిని పాటు చేద్దామని కాదు. ఆ అసూయ, ద్వేషం ఎలా రావాలి? వాడికన్నా దాన్ని చెప్పానే, ఆ 30 నాకు ఎందుకు రాలేదు, ఆ 60 తేడా నాకు ఎందుకు రాలేదు, నాకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా ఏంటి? వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివారు, నేను గవర్నమెంట్ స్కూల్లో. వాళ్ళకి అమ్మా నాన్న ప్రోత్సాహం ఇచ్చారు, నాకు అమ్మా నాన్న ప్రోత్సాహం. ఇంకా కొంతమంది ఇళ్ళలో అమ్మా నాన్న పట్టించుకోపోయినా కష్టపడి చదివిన వాళ్ళు ఉంటారు కదా. సో సౌకర్యాలు కాదు ఇక్కడ. ఫస్ట్ మనలో ఉండాల్సినటువంటి పట్టుదల, మనలో ఉండాల్సినటువంటి కష్టపడే తత్వం, మనలో ఉండాల్సినటువంటి భవిష్యత్తు మీద ఆశ, ఇవి మన ముందున్నటువంటి దారి. వాటిని జాగ్రత్తగా తీసుకుంటూ మీ గమ్యస్థానాన్ని మీరు చేయడానికి ప్రయత్నించారు. నేను ముందే చెప్పాను కదా, నాకు ఎక్కువ మాట్లాడుతున్నాను. ఇంతవరకు నా భావన అర్థమైంది అనుకుంటున్నాను. అలా ఓకే, పెద్దలకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? ముందు అమ్మానాలని కష్టపెట్టద్దు, మీరు ఇష్టంతో కష్టపడి బాగా మంచి పొజిషన్కి రండి. దానికి ఇది మీకు ఇచ్చేటటువంటి చిన్న ప్రేరణ, మీకు మోటివేషన్. ప్రేరణ అంటే తెలుసు కదా మీకు అందరికీ. అక్కడ మేకప్ చేసుకుంటే మనం కూడా అలా మేకప్ చేసుకుంటే బాగుండేది అనుకోండి కదా, అది ఒక ప్రేరణే. కానీ దానికన్నా ఇది ఇంకా మంచి ప్రేరణ. ఎలా పక్క వాళ్ళు అంత సాధించాలి, నేను ఎందుకు సాధించాలి? అర్థమైందా? పక్క వాళ్ళు టాప్ జీన్స్ కట్టుకున్నారు, నేను టాప్ జీన్స్ కట్టుకోలేదు. జీవితంలో ఉండాల్సింది ఈ రకమైన ప్రేరణ కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఒక లక్ష పెట్టి ఎంసీఆర్ చదివిస్తానని చెప్పాను, ఆ విధంగానే చదివించాను. 3 పిల్లలు హైయెస్ట్ ర్యాంక్ లో ఉన్నారు. ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షల జీతాల్లో ఉన్నారు, ఫారిన్ లో ఉన్నారు. ఇది కేవలం ఆడపిల్లలకు చదువు క్రమశిక్షణ గురించి నేను నేర్పించానమ్మా. ఆ క్రమశిక్షణ చదువు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఈ లోకం చాలా చెడ్డది, ఆకర్షణలకు మనం లోన్ కాకూడదు. ఈలో మరి ఎన్ని ఆకర్షణలు ఉన్నాయంటే అన్ని ఆకర్షణలు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా క్రమశిక్షణలో ఉండాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మాట్లాడేటప్పుడు 3 అడుగులు దూరం ఉండి మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఇకలు పక్కలు చేయకూడదు. మనం డీసెన్సీ మెయింటైన్ చేయాలి కదమ్మా. అలా చేస్తేనే మనము లైఫ్ లో సెటిల్ అవుతాం అన్నమాట. మంచి పేరు రావాలి. ఫలాని తులసి అనే అమ్మాయి, చాలా మంచి ప్రవర్తన అండి, చాలా మంచిదండి అనిపించుకోవాలి. కానీ అమ్మాయి వచ్చి ఫలాని భాస్కర్ అబ్బాయి వద్దు, అబ్బాయితో మాట్లాడదు, అట్లాంటి ఇది మనం తెచ్చుకోకూడదు అనమాట. చాలా జాగ్రత్తగా కెరియర్ ను మనం కాపాడుకోవాలమ్మా. కెరియర్ ను కాపాడుకుంటేనే మనం ఎంత ఉన్నత స్థితికైనా మనం రాగలం మనం. కాబట్టి కెరియర్ ను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి
తర్వాత ప్రతి దాంట్లోనూ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఉన్నట్టు చెప్పండి, లేకుంటే లేనట్టే చెప్పండి. ఆ ఇష్టాననేది ఇవ్వకుండా ఉండేది, వస్తాననేది రాకుండా ఉండేది, చదవాలనుకుండేది. ఫలానా 6 గంటలకు లేయాలంటే లేచి చదవాల్సిందే. మా కాలంలో ఇన్ని ఫెసిలిటీస్ లేవమ్మా మేము చదువుకునే రోజుల్లో. మా 10th అయిపోతేనే ఆడపిల్లలకి చదువుతేనే రోజులు మావన్నమాట. 10th అయిపోతేనే ఆడపిల్లకి పెద్ద చదువు చదివిస్తే పెద్ద సంబంధాలు తేవాలా అనేవాళ్ళు. కానీ పట్టుపట్టి చదివినాను. 10th అయితేనే ఇంటర్ చదివించే 110 రూపాయలు ఫీజు. మగపిల్లలకైతే మా అన్న డాక్టర్ ఇంకొక తమ్ముళ్ళని చదివించే ఇష్టపడుతున్నారు, కానీ ఆడపిల్లనైనా నన్ను చదివించే వాళ్ళు ఇష్టపడలేదు. అలాంటి సమయంలో నేను చదువుతానని మొండికి వేసుకొని చదివినాను. పెళ్లి సంబంధాలు వస్తే ముఖం మీదే చెప్పినా నేను చేసుకోను అని. అట్లా నేను చదువుకుంటూ మరి దేవుని కృప, అన్నిటికంటే దేవుని పైన మనం ఆధారపడాలమ్మా. ప్రతి విషయంలోనూ దేవుని సహాయం ఉంటేనే మనం ముందుకు రాగలం. కాబట్టి దేవుని మీద మనం ఎక్కువగా దైవభక్తి చాలా మంచిది. ఏదైనా ఏ దైవభక్తి అయినా కావచ్చు, మన ప్రిన్సిపల్స్ మనము పాటిస్తే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. ఒక టైం అనేది పెట్టుకోవాలి. 6 గంటలకు లేయాలంటే 6 గంటలకు లేయాల్సిందే, 5 గంటలకు లేయాల్సిందే. అలా మనం మెయింటైన్ చేసామంటే నిజంగా మీరు లైఫ్ లో ఎంతో ఉన్నత స్థితికి వస్తారమ్మా. మనము సాధించలేదంటూ ఏమీ లేదు. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఐఏఎస్ చదవాలంటే ఐఏఎస్ చదవాల్సిందే, ఐపీఎస్ చదవాలంటే అంత ఈజీ కాదు. చదువు అయితే ఈజీ కాదు, చెప్తున్నాను చూడండి. చదువు అంటే ఈజీ అయితే కాదు. ఓకే, ఆ ప్లేట్లో పెట్టుకుని అన్నం తిన్నంత సులభం కాదు. దానికోసం మనం ఎంతో కష్టపడాలా. ఇప్పుడు అన్ని వచ్చినాయి, కానీ మా కాలంలో ఒక లెసన్ అర్థం కాలేదంటే ఎన్ని చదవాలి. చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆ కాలంలో ట్యూషన్స్ పోతే మొదట్లో అనుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని ట్యూషన్స్ పంపిస్తున్నా, కానీ మా కాలంలో ట్యూషన్స్ ఎవరైనా పోతే వాళ్ళకు మొద్దు పిల్లలు అందుకే ట్యూషన్ పోతున్నారు అనేవాళ్ళు. కాబట్టి మరి ఇంట్లో రాసినట్టుగా మనలో ఉంది శక్తి. మనం కష్టపడి ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేశామంటే దేవుడు నిజంగా అందరినీ ఆశీర్వదిస్తాడమ్మా. కష్టపడి చదవండి, దేవుడు మిమ్మల్ని అన్ని రకాలుగా బ్లెస్ చేస్తాడు. టీచర్లు ఏం చేయాలనుకుంటున్నాం? బాగా చదివి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి.